Hi, hello, namaste. Welcome to 3, 2, 1, go! So powered by Imami Fair and Handsome and Goodnight Advanced Active Plus. Special partner Horlicks! నాకు విద్య లైఫ్ లో కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదు. ఏంటది? యాక్చువల్లీ ఒక పాటను చూసావా? ఏది తెలుసా? ఆడువారి మాటలకు అర్థాలే లేవు కాదు వేరే. అది నా లిరిక్. అర్థాలే లేవులే, అర్థాలే లేవులే. మగాళ్ళు వట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లా ముంచేసి పోతారే, ఈయన కూడా ఇంతే. ఛాన్సే లేదు. నట్టెట్లు మునిగేది మేము. హలో ఎక్స్క్యూజ్ మీ, నట్టెట్లు మునిగేది మేము. మీరు కళ్ళతోని ముంచేస్తారు నట్టెట్లు. ఏమంటారు? హలో ఎక్స్క్యూజ్ మీ, ఒక ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చేసి నాకు దశాబ్దాలుగా ప్రశ్నకి ఆన్సర్ దొరకట్లేదు. ఏంటది? వైఫ్ గ్రేటా, హస్బెండ్ గ్రేటా? హస్బెండ్ గెలిపించడానికి తరతరాలుగా ఓడిపోతున్న మహిళ. హలో ఏంటి రివర్స్ గారు? మీరు గ్రేటే కదా, మమ్మల్ని అలా కాలు కింద తొక్కుంచుతున్నందుకు మీరు గ్రేటే. ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏం మాట్లాడుతున్నారు అసలు? చెమట వచ్చి కష్టపడి పనిచేసి ఇంటికి వెళ్తే డైపర్లు చేంజ్ చేయండి, బాబు కడగండి. లేదా కారం ఇంత వేస్తారు, ఉప్పు ఇంత వేస్తారు, తిని కష్టపడి మీరు రోజు అన్నగాని బాగుందని చాలా బాగుంది చెప్పవా? ఎవరి కోసం చెప్పారు? మీకోసం. కష్టపడి చేసినందుకు చెప్పి తీరాలి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ డిబేట్ ని నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. సో ఈ రోజు 3, 2, 1 గోలో ఆడబోతున్నవారు హస్బెండ్స్ వర్సెస్ వైఫ్స్. లెట్స్ కాల్ అపాన్ ద లవ్లీ హస్బెండ్స్. जाने जिगर आओ मेरी जानो तू मुद्दु పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలిచినా కాస్తూరుకోను అరే రాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో నోటంకి 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 తో. Put your hands together for the world's best husband. Hello. Jackie Garu. Hi. Pawan. Ravi Kiran. Yeah. And Ritesh. Come on, chappatlo. Jackie Garu, I think ఇక్కడ ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీకే ఉంది. ఇక్కడ ఒక డిబేట్ జరుగుతుంది అన్నమాట. ఓకే. హస్బెండ్స్ గ్రేటా, వైఫ్స్ గ్రేటా అని. డెఫినెట్ గా మనమే గొప్పవాళ్ళం. ఒక ఎగ్జాంపుల్ ఏంటి సార్? హలో ఎక్స్క్యూజ్ మీ, జస్టిఫికేషన్ వస్తుందమ్మా. హలో పెద్ద పెద్దోళ్ళు చెప్పారమ్మా, భరించేవాడు భర్త. భరించేవాడు మీరు మార్చుకొని. మీ అందరిది లవ్ మ్యారేజెస్ కదా కదా మరి. ఆ చేతి జ్ఞాపకాలు గుర్తు చేయండి ప్లీజ్. ఫైనల్లీ మా బెస్ట్ హస్బెండ్స్ కి, సో ప్లీజ్ టేక్ యువర్ సీట్. అందం, అభినయం, ఓర్పు, సహనం, వాట్ నాట్ ఆల్ ద గుడ్ క్వాలిటీస్ తనే వైఫ్ అంటే. సో 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 లెట్స్ కాల్ అపాన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ అండ్ ద టాలెంటెడ్ వైఫ్. లెట్స్ కాల్ దెమ్. ఓ మై గాడ్, అరే చెప్పలేదు నాకు వీళ్ళు వస్తున్నారు అనేసి. నువ్వు బెస్ట్ వైఫ్స్ యా? గారు హాయ్ హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఓ మై గాడ్ అంజలి,
సచ్ లవ్లీ వైఫ్స్ మీరంతా. Thank you. హరిత గారు, ఇప్పుడు ఒక్క వర్డ్ లో మీ హస్బెండ్ ని డిస్క్రైబ్ చేయాలి ఒక యానిమల్ తో అంటే ఏ జంతువుతో డిస్క్రైబ్ చేస్తారు? మా ఆయన్ని చక్కగా చెప్పాలి. పులి. ఒకటే చెప్పాలా? మా ఆయన టైగర్. టైగర్ గర్జించండి సార్ ఒకసారి అక్కడ నుంచి. అండ్ వాట్ అబౌట్ యు ప్రియా? టైగర్ చెప్పారు కాబట్టి నేను లయన్. ఇక లయన్ ఏడిస్తే ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. అదే రోజు నువ్వు ఇంట్లో చేసే పని. అంజలి మా ఆయన కుందేలు. సాఫ్ట్ బాయ్. కానీ క్యారెట్ చేతికి ఇస్తే వచ్చేస్తాడు అనమాట. అదే నాకు తెలియట్లేదు ఇన్ని రోజులు. మీరు వైట్ టైగర్. వైట్ టైగర్ అంటే ఇక్కడ లే లడాక్ లో ఉంటారు ఆయన. ఇవన్నీ పక్కన పెడితే మన ఓర్పు, మన సహనం, మన విధేయత, మన వినయం అందరికీ తెలుసు. నిన్ను యాడ్ చేసుకోకు, అలాంటివన్నీ నీకు లేవు. అందరికి తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే గేమ్ మటుకు మాత్రం కొంచెం మనసు రాయి చేసుకుని వాళ్ళని ఓడించాలి. Let us fight against the husbands. We will rock. Husbands ఓడిపోవాలి, wives గెలవాలి. Okay, please take your seats. సో టోటల్ ఈ 10 lakhs గెలవాలంటే 3 to 1 గోల్ 3 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ లో 1 lakh గెలుచుకుంటారు. లెవెల్ 1 లో 3 గేమ్స్ ఉంటాయి. అంటే మీరు 3 గేమ్స్ ఆడతారు, మీరు 3 గేమ్స్ ఆడతారు. దాంట్లో ఎవరు లీడ్ తీసుకుంటారో వారికి 1 lakh rupees వస్తుంది. ప్లస్ 3 లైఫ్ లైన్స్. ఆ 3 లైఫ్ లైన్స్ ఎలా అనేది సెకండ్ లెవెల్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్ లో 3 lakhs గెలుచుకుంటారు. ఎవరు లీడ్ తీసుకుంటారో వాళ్ళకి 3 lakh rupees వస్తుంది. అండ్ you're eligible to play jackpot round. అండ్ లాస్ట్ లెవెల్ లో Jackpot level. 10 లక్షలు. సో ఓన్లీ విన్నర్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఆడతారు 10 లక్షల కోసం. అంటే అక్కడ కూడా చాయిస్ ఉంది, ఆడాలంటే ఆడొచ్చు, లేదంటే మాకు ఈ 4 లక్షలు చాలు అంటే మీరు 4 లక్షలు తీసుకెళ్ళిపోవచ్చు. సో అలాగా. సో ఇది క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ మనం ఆట స్టార్ట్ చేయాలంటే మీలో మీరు కెప్టెన్ ఎన్నుకోవాలి. గర్ల్, మీరు వైఫ్ సైడ్ వచ్చి ఒకరిని ఎంపిక చేయండి. అండ్ ఆల్సో హరిత గారు. జై బోలో హరిత దేవికి. జై బోలో హరిత దేవికి. ఓకే, దయచేసి మీ ఇద్దరు వేదిక కుదరండి. అక్క స్టైల్లో మాము అని ఒక్కసారి అంటే మళ్ళీ ఆడరేమో నేను ఆడతారక్క. ఒక్కసారి మాము షీ సేస్ వెరీ నైస్ మాము అని ఒకసారి. మాము మీరు చేతులు ఎత్తండి, ప్లేట్ తీసుకుందాం. మేము వైఫ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవము. మేము ఫైట్ చేస్తాం. ఇక్కడ వార్ జరుగుతుంది. ఇక్కడ ప్రపంచ యుద్ధానికి మించిన యుద్ధం జరుగుతుంది. 10 లక్షల కోసం. 10 లక్షల కోసం. ఆత్మాభిమానం కోసం. పవర్ కోసం. హస్బెండ్ పవర్ కోసం అంతే. Come on, let's rock. Okay. హరిత దేవికి. జై బోలో జాతి సార్కి. ఓకే సార్, ఇప్పుడు టాస్ వేస్తాను. ఓకే, టాస్ ఎవరు గెలుస్తారో చాలా క్రూషియల్. మీకు 2 గేమ్స్ చూపిస్తాం. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గేమ్ ని. ఈజీ గేమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, పక్క వాళ్ళకి కూడా సెలెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఆడతారు, మీరే డిసైడ్ చేయొచ్చు. సో ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఐఎమ్ ష్యూర్. సార్ చెప్పండి సార్. టైల్స్. ఓకే, జాకీ గారు టైల్స్ అంటున్నారు. సో యాజ్ యూజువల్ హరిత గారు హెడ్స్. లెట్స్ గో. గుడ్ లక్ హరిత గారు. ఐ స్టిల్ సపోర్ట్ యూ పీపుల్. ఓకే, ఇప్పుడు 3, 2, 1 గో. లెవెల్ 1 లో ఫస్ట్ 2 గేమ్స్ ప్లీజ్. ఆల్ అవుట్. ఈ టాస్క్ లో మీ ముందు ఒక స్ట్రైట్ పాత్ ఉంటుంది. మీరు బాల్ ని ఆ పాత్ మీదుగా రోల్ చేసి వరుసగా ఉన్న సిలిండర్స్ ని పడేయాలి. పాత్ మిస్ అయినా ఒక్క సిలిండర్ మిగిలినా మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మీకు ఒక అటెంప్ట్. That's the first game, all out. And second game, please. షేకింగ్ బిల్డింగ్. మీ ముందు రెడ్ కలర్ బాక్సెస్ ఉంటాయి. హార్న్ వినపడగానే ఒక చేతిని మాత్రమే ఉపయోగించి బాక్సెస్ ని ఒకదానిపైన ఒకటి ఉంచి బిల్డింగ్ లా పేర్చాలి. బిల్డింగ్ పడిపోయినా ఇచ్చిన టైం లోపు టాస్క్ కంప్లీట్ చేయకపోయినా మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మీకు ఒక అటెంప్ట్.
షేకింగ్ బిల్డింగ్ అంటే దుబాయ్ స్టైల్లో. ఓకే, సో ఈ రెండు గేమ్స్ లో మీరు ఏ గేమ్ ఆడదలుచుకుంటున్నారు, ఏ గేమ్ ని పాస్ చేయాలనుకుంటున్నారు? ఈ ఫస్ట్ గేమ్ మీరు ఆడతారా, వాళ్ళు ఆడాలా? అది మా టీం ప్లీజ్ డిస్కస్ చేయండి సార్. కానీ ఒక ట్విస్ట్ ఏంటి తెలుసా, ఈ రెండు గేమ్స్ లో మీకుండే ఒకే ఒక అటెంప్ట్. ఓకే, బిల్డింగ్ కూడా ఒకే అటెంప్ట్ లో బిల్డ్ చేయాలి. సో డిసైడ్ చేయండి. అయితే ఫస్ట్ వాళ్ళకి ఇద్దాం. అయితే వాళ్ళకి బిల్డింగ్ ఇచ్చి మనం ఓకే, వాళ్ళకి బిల్డింగ్ ఫస్ట్. ఓకే, ఆల్ అవుట్ వచ్చి జాకీ గారు ఆడతారు, కానీ సెకండ్ ఆడతారు. మనం ఒక ముందడుగు వేస్తే గానీ వాళ్ళు వేయలేరంట. ఎనీవే హరిత గారు డెసిషన్ మీదే. ఇప్పుడు ఎవరు మీకే పాస్ చేశారు, మీ పక్క నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, ప్రియా వస్తున్నారు. ప్రియా, మీరేమైనా దీన్ని విన్ చేస్తే పెద్ద అడ్వాంటేజ్ ఉంది. బి రెడీ ఫర్ ఇట్. ఓకే ఓకే, కానీ చిన్న ట్విస్ట్ ఏం తెలుసా, ఇది ఈ బిల్డింగ్ మీరు చేయాలంటే మీకు మేము ఇచ్చే సమయం 30 seconds మాత్రం. ఇప్పుడు బ్యాలెన్సింగ్ యాక్ట్ స్టార్ట్ అయ్యేది. ఎనీవే, మీరు ఇల్లు కడతారో ఇల్లు కూలుస్తారో అది మీ చేతుల్లోనే ఉంది. గుడ్ లక్ ఫర్ యూ ప్రియా. ఓకే, లెట్ ద గేమ్ బిగిన్. 3, 2, 1 go. Very good, very good. Very good, Priya, very good. Oh my God. Be careful, be careful. Shake a padinante gone case. Your time is ticking, your time is ticking. Come on, Priya, come on. Very good, Priya, very good. Come on. Come on. Yes, Come on, yes, again, halfway through. Time out on it. Time is ticking. You're almost there, come on. Come on, Priya, almost there. Ah, so sad. So happy. So sad. So happy. No, So but- sad. no, Very, very good, Priya. చాలా బాగా అటెంప్ట్ చేశారు యాక్చువల్లీ, కానీ మీరు ఇంట్లో మాత్రమే బ్యాలెన్స్ చేయగలరు ప్రూవ్ చేశారు. కానీ అక్కులు అరుపుడు వల్లనే పోయింది. అక్కులు అరుస్తూ ఉన్నాడు, అందుకనే పోయింది. ఆల్ అవుట్ చేయడానికి వస్తున్నారు. ఇది వాళ్ళు గెలిచారంటే మాత్రం పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళది. ఐఎమ్ వెరీ సారీ ప్రియా. వెల్ ట్రైడ్. గుడ్ లక్ ఫర్ యూ నెక్స్ట్ టైం. యూ కెన్ గో బ్యాక్. సూపర్ రా. బాగా చేసావు. ఓకే, హస్బెండ్స్ రెడీనా? ఎవరు వస్తున్నారు? ఇప్పుడు అక్కడ వైఫ్ ని పంపించారు కదా, మా టైగర్ ని పంపిస్తున్నాం. టైగర్ వస్తున్నారు. కమాన్, గర్జించు. రెడీ షేర్ ఖాన్. నీకున్న ఓన్లీ సేవింగ్ గ్రేస్ అంటే ఈ బాల్. ఇదే పెద్ద టీవీలో ఇంత పెద్ద బాల్ చూపించారు. అది అలాగే ఉంటది. ఈ బాల్ తో వీటిని పడేసేయాలి. అండ్ మీ దగ్గర ఉండేది ఒకే అటెంప్ట్. Good luck, Ritesh. All out Shay. Get an advantage for yourself. Let the game begin in 3, 2, 1, go. Yeah. తుడిచారు ఆల్రెడీ మా వాళ్ళు. Go for it, guys. ఒక్కటి మిగిలినా కానీ డిస్క్వాలిఫైడ్. కేర్ఫుల్, టైం లిమిట్ లేదు. ఒకే అటెంప్ట్ లో కొట్టేసేయాలి. You can do it.
వికెట్స్ ఒక్కటి కూడా దగ్గర కూడా వెళ్ళలేకపోయారు అసలు. రితేష్ ఏంటి స్ట్రాటజీ ఏమైంది, ఎక్కడ ఫెయిల్ అయింది? అదే వాళ్ళు డిస్టర్బ్ చేశారు అంతే, లేకపోతే మొత్తం పడిపోయారు. ఆడలేక మధ్యలో మీరున్నారా ఇక్కడ? అర్రర్రర్రే. మా వైఫ్ సైడ్ కూడా 0, మీరు కూడా 0నే. వాళ్ళకి బ్యాలెన్సింగ్ రాకపోతే మేము బ్యాలెన్సింగ్ చేసి చూపించాం. అదే support చేస్తున్నాం అంతే. వెల్ ట్రైడ్ రితేష్, Okay. వెల్ ట్రైడ్. సో ఇప్పటికీ పాపం ఎవరు గెలవలేకపోయారు. 0 and 0. కానీ గెలిస్తే అడ్వాంటేజ్ ఏం తెలుసా జాకీ గారు? ఏంటండి అడ్వాంటేజ్ నెక్స్ట్ గేమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది మిస్ అయిపోయి ఇప్పుడు అడ్వాంటేజ్ మాకు వచ్చింది. చూసి డిసైడ్ చేస్తాము ఎవరికి ఈజీ గేమ్ వెళ్ళాలో, మీరు మాకు ఎవరికి ఎంత టఫ్ గేమ్ సోపేసినా వెళ్ళాలో. మేమిద్దరం ఒకటి. యా ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ 2 గేమ్స్. పోలు పైన బాలు. మీ ముందు డిఫరెంట్ హైట్స్ ఉన్న పోల్స్ ఉంటాయి. హార్న్ వినపడగానే బాల్స్ ని పోల్ పైన బ్యాలెన్స్ అయ్యే విధంగా ఉంచాలి. ఒక్క బాల్ కింద పడినా ఇచ్చిన టైం లోపు టాస్క్ కంప్లీట్ చేయకపోయినా మీరు డిస్క్వాలిఫై అవుతారు. దీనికి మీకు ఇచ్చే టైం 30 సెకండ్లు. పోలు పైన బాల్ అబ్బాయిలే కరెక్ట్ చేస్తారు నాకు Yes. తెలిసి కదా. ఆ హైట్ కి కానీ మరి సెకండ్ గేమ్ చూద్దాం ఒకసారి. అడిషన్, అటెన్షన్. ఈ టాస్క్ లో మీరు ఎల్ఈడి మీద నిల్చుని ఉంటారు. హార్న్ వినపడగానే మీ ముందు కొన్ని నంబర్ ఆఫ్ రెడ్ కలర్ స్క్వేర్స్ బ్లింక్ అవుతూ వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఎన్ని స్క్వేర్స్ బ్లింక్ అయ్యాయో లెక్క పెట్టి చెప్పడమే. కన్ఫ్యూజ్ అయినా, కాన్సంట్రేషన్ మిస్ అయినా లెక్క తప్పుతుంది, జాగ్రత్త. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మీకు ఒక్క అటెంప్ట్ మాత్రమే. అడిషన్ అటెన్షన్ అంటే మీరు ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ మీ ముందు ఎల్ఈడి లో కొన్ని బ్లాక్స్ కనపడతాయి. ఓకే. సో వాటిని మీరు ఎన్ని అని కౌంట్ కనిపించి చేయాలి. డిసపియర్ అయిపోతాయి, తర్వాత మళ్ళీ మీరు చెప్పాలి ఎన్ని అని. అడిషన్స్ తెలుసా? అడిషన్స్ బాగా మీకు 6 into 5 is equal to 35. 65. వావ్, నిజంగా మ్యాథమెటిక్స్ మీరే సూపర్ కాబట్టి మీకే ఆ గేమ్ ఇస్తున్నా. పోలు పైన బాల్ అబ్బాయిలకి అండ్ క్యాలిక్యులేషన్ అడిషన్స్ వచ్చి అమ్మాయిలకి. ఓకేనా అది ఈజీగా ఉంది వాళ్ళకి. బాయ్స్ ఫస్ట్? పాపం అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరే రావాలి. మీ ముగ్గురు ఎవరు వస్తారు? జాకీ గారు వస్తారు, హైట్ బాగుంటుంది. జాకీ గారు. పుల్లట్టు జాకీ గారు చెప్పండి. పోలు పైన బాల్, ఈ పోల్కి హైట్ కి మీరు కరెక్ట్ సెట్ అయ్యారన్నమాట. అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం డెఫినెట్ చెప్పాలి మీకు. బాల్ పడిపోయినా కానీ, మీరు పెట్టే బాల్ పడిపోయినా కానీ మళ్ళీ మీరు తీసి పెట్టచ్చు సార్. ఓకే. కానీ 30 seconds లోపు. ఓకే. ఈ టోటల్ డ్యూరేషన్ మీరు 30 seconds 30 లోపు seconds కంప్లీట్ చేయాలి. ఓకే. ఓకే జాకీ గారు, ఆయన ఆల్రెడీ పొజిషన్ let the game begin in 3, 2, 1 go. Very good sir, very good. Oh my God! Definitely జాకీ గారు సినిమా చూపించేశారు ఇక్కడ. Here, Husbands dominate! Husbands 1, wives 0. Thank you so much, sir.
మొత్తానికి హస్బెండ్స్ ఒక పాయింట్ సంపాదించి చాలా ఏదో ముగ్గులు అంత ఆనందం చూడండి. సో ఎనీవేస్ హరిత గారు మీ అందరికి ఈజీ అనేసే నేను ఆడిషన్స్ గేమ్ మీకు ఇచ్చాను. ఏం లేదు, ఇంట్లో లెక్కలు భలే వేస్తారు కదా మీరు, అందుకని మీకు ఆడిషన్స్ గేమ్ ఇచ్చామన్నమాట. సో హరిత గారు మీ టీమ్ లోంచి ఎవరు వస్తారు రండి. బాగా నిర్వర్తించేది హరిత గారే. హరిత గారు let the game begin in 3, 2, 1 go. మీరు చూసారు కదా బాక్సెస్, ఎన్ని బాక్సులు వచ్చాయి? మీరు ఒకసారి 31 అన్నారంటే దట్ ఈస్ ద ఫైనల్. 31 షూర్? ఆల్మోస్ట్. 31 అయితే 1-1 అవుతుంది, 31 రాంగ్ అయితే 1-0 అవుతుంది. జాకీ గారు 1-0 1-1? 1-0. సో హరిత గారు 31 బాక్సెస్ అని క్యాల్కులేట్ చేసి చెప్పారు. ఈ క్యాల్కులేషన్ రైట్ అయితే గ్రీన్ వస్తుంది, రాంగ్ అయితే రెడ్ వస్తుంది. ఆన్సర్ ప్లీజ్. వెల్ ట్రైడ్. నిజంగా అసలు నేను అనుకున్నాను, నాకే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటే అసలు మీరు ఇంత కరెక్ట్ గా మ్యాథమెటిషియన్ ఇదిలా చెప్తున్నావేంటి? ఫెయిల్ అయ్యాను నేను, అది వేరే విషయం. కానీ వన్ బాక్స్ లో మిస్ అయ్యారు, బట్ కాంట్ హెల్ప్ ఇట్. ఇంకా ఈ లెవెల్ లో లాస్ట్ గేమ్ ఉంది. హరిత గారు అలా సంతోషం అలా ఇచ్చి తీసుకోవడంలోనే మజా ఉంది. ఎనీవేస్ హరిత గారు థ్యాంక్ యూ సో మచ్. You can say well tried. జాకీ గారు అడ్వాంటేజ్ మీదే కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మీకు 2 గేమ్స్ చూపిస్తాను, డిసైడ్ చేయండి ఎవరు ఆడాలని. ఓకే, ద నెక్స్ట్ 2 గేమ్స్ ప్లీజ్. టు విన్ స్టాప్ ద టిన్. ఈ టాస్క్ లో మీ ముందు ఎంటీ టిన్స్ ఉంటాయి. హార్న్ వినపడగానే టిన్స్ ని ఏటవాలుగా ఉన్న బ్లాక్ మీదుగా రోల్ చేయాలి. రోల్ చేసిన టిన్స్ లో ఒక్కటైనా బ్లాక్ పైన ఉన్న స్టాపర్ కి తగిలి ఆగితే మీరు గెలిచినట్టే. దీనికి మీకు ఇచ్చే టైం 1 నిమిషం మాత్రమే. వెరీ సింపుల్. టిన్ చేతిలో తీసుకొని ఒక స్లైడ్ లాగా ఉంటుంది, దానిపైన ఒక చిన్న పోల్ ఉంటుంది, మీరు దాన్ని వేసి అలా స్టాప్ చేయాలి. అది ఫస్ట్ గేమ్. స్టాప్ ద టిన్. మీకు 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఓకే, లిటరల్లీ ఆ టిన్ వేసి అలా ఆపాలన్నమాట. దాన్ని అట్లీస్ట్ 2 సెకండ్స్ అన్నా అది విత్ హోల్డ్ అవ్వాలి, స్టాండ్ అవ్వాలి, నిలబడాలి. ఓకే, అది ఫస్ట్ గేమ్. నెక్స్ట్ గేమ్ చూద్దాం. సెకండ్ గేమ్ ప్లీజ్. సేమ్ టు సేమ్. ఈ టాస్క్ లో ఎల్ఈడి మీద ఒక రెడ్ స్క్వేర్ కనబడుతుంది. దాన్ని జాగ్రత్తగా గమనించండి. హార్న్ వినపడగానే వేర్వేరు సైజులో కొన్ని రెడ్ స్క్వేర్స్ ప్రత్యక్షమవుతాయి. మొదట చూసిన స్క్వేర్ సైజ్ దేనితో మ్యాచ్ అవుతుందో దాని మీద మీరు నిలబడాలి. ఇది మీ అబ్జర్వేషన్ కి పెద్ద పరీక్ష. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మీకు 1 అటెంప్ట్ మాత్రమే. సేమ్ టు సేమ్. అండ్ ఫస్ట్ గేమ్ వచ్చి టు విన్ స్టాప్ ద టిన్. అది బాయ్స్ కి. బాయ్స్ అదే జెంట్స్ కి. ఫస్ట్ వాళ్ళకి ఇద్దాం. భర్త మీద కోపం వస్తే ఇచ్చేస్తారు కదా, అలా డబ్బా ఇచ్చడం వాళ్ళకి ఇచ్చేస్తారు. గేమ్ కూడా ఆడలేరా మీరు? టు విన్ స్టాప్ ద టిన్ డిసైడ్ చేశారు బాయ్స్. అంజలి, సుష్మానా, మీ ఇద్దరిలోనే రావాలి. అంజలి నేనేనా? ఓకే అంజలి. ఓకే అంజలి, వెరీ సింపుల్ అంజలి. మంచి టెక్నిక్ చెప్పనా? ఇక్కడ నుంచి ఇలా వేసి
ఇక్కడ స్టాండ్ చేయించామంటే టిన్ ని ఎలా 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 వెరీ సింపుల్. ఇదో ఇక్కడ నుంచి సరే, అలా ఆడేయచ్చు కదా మరి, ఇంకెందుకు? ఆడేది మీకు తెలిసిపోతుంది కదా ఏంటి విషయం అనేది. సో వెరీ సింపుల్ గేమ్, డెఫినెట్లీ గెలవాల్సిన గేమ్. గెలిస్తే ఈ లెవెల్ ఈక్వల్ అవుతుంది ఇప్పటికి. గెలవకపోతే మీరు మీ చేతులారా. అండ్ నీకున్న బంపర్ ఆఫర్ ఏంటంటే 1 minute లో ఎన్ని ఐటమ్స్ అయినా చేయొచ్చు. బట్ 2 seconds అది అక్కడ నిలబడాలి. ఓకే ఓకే హరిత గారు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? షీ విల్ డూ ఇట్. yes let's begin the game in 3 2 1 go. Oh, very close. Oh, careful slow the way. First technique bound. Ayyo, just miss. Yeah, very good. Oh! మొత్తానికి హస్బెండ్ స్టీవ్ నుంచి ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ గెలిచేశారు. సో ఏంటంటే కొంచెం దిష్టి తీసి ఆ 1,00,000 వాళ్ళకి ఇచ్చేసాం అనుకో. కానీ ఈ లెవెల్ లో ఒక గేమ్ ఉంది. ఓకే, ఆ గేమ్ గెలిస్తే సెకండ్ లెవెల్ కి మీకు అడ్వాంటేజ్ వస్తుంది. అంటే విత్ ఆల్రెడీ అడ్వాంటేజ్ తీసుకున్నారు, కానీ నంబర్ ఆఫ్ గేమ్స్ గెలిస్తే మీకే అడ్వాంటేజ్ కదా. ఓకే, సో ఈ గేమ్ ఆడతారా? షూర్. యా, ఎవరు ఆడతారు? రవికిరణ్. సేమ్ గేమ్ ఆడడానికి వస్తున్నారు. రవి, గుడ్ లక్. వెరీ సింపుల్ రవి. ఈ ముందు ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఆ బాక్స్ మళ్ళీ తర్వాత వెళ్ళిపోతుంది. ఓకే, దాని తర్వాత ఒక 100s ఆఫ్ బాక్సెస్ వస్తాయి. 100. దాంట్లో ఆ బాక్స్ ఏది అని మీరు కరెక్ట్ స్టెప్ చేయాలి. అంటే అదే సైజ్ బాక్స్. అరే సైజ్ మనకు బాగా తెలుసు కదా. మనకి సైట్ ఉందని దానికి తెలీదు. సైడ్ ఉందని దానికి తెలీదా? ఒకసారి చూస్తారు బాక్స్ ఏది అని. ఓకే, సెంటర్ రండి. బాక్స్ డిస్ప్లే చేయండి ప్లీజ్. ఓకే, చూసారా బాక్స్? చాలా కష్టకరమైన బాక్స్ అది. ఇప్పుడు ఆ బాక్స్ అలా చూస్తున్నారా? తల్లో సైజ్ డైమెన్షన్స్ పెట్టుకున్నారా? ఎనీవేస్ ద గేమ్ బిగిన్స్ ఇన్ 3 2 1 గో. దాన్ని స్టెప్ చేస్తారు. స్టెప్ ఆన్ ద రైట్ బాక్స్. దట్ ఈస్ ద బాక్స్. ఫస్ట్ మీరు చూసింది ఇదే బాక్సా? పక్కా
ఏంటంటే స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది ఒకటి ఉంది, అదొకటి ఉంది, ఇది ఒకటి ఉంది. బట్ చూద్దామా? చూద్దాం. యా ది ఆన్సర్ ప్లీజ్. It's a wrong. మీరు ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా కానీ ఫస్ట్ లెవెల్ గెలిచింది మీరే. కాన్స్టలేషన్ బహుమతి కింద ఒక లక్ష ఇవ్వండి అమ్మా. ఇది మేమిస్తే బాగోదు, దయచేసి రండి. మీ చేతుల మీదుగా ఇవ్వండి. అయినా డబ్బు డబ్బే, ఇది దిసి డబ్బు కాదు, డబ్బు డబ్బే. కానీ ఒక విషయం దీంతో పాటు అడ్వాంటేజ్ వస్తుంది మీకు. ఇంకోటి ఏంటంటే మీరు ఒక గేమ్ కూడా గెలవలేదు ఫస్ట్ లెవెల్లో, వాళ్ళు గెలిచారు కదా. దాంతో పాటు మీకు మేము ఇస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 3 లైఫ్ లైన్స్ తీసుకుంటున్నారు. అంటే మాకు లేదా? దాంతో పాటు అమ్మాయిలకి పనిష్మెంట్ ఇస్తున్నారు. పనిష్మెంట్ ఏంటంటే మీరు మీ హస్బెండ్స్ ని ఎత్తాలి ఇలా. అంటే డామినేషనా? తెలీదు, దయచేసి వచ్చి మీ హస్బెండ్స్ ఎత్తండి. హరిత గారు ప్లీజ్. ఫస్ట్ లెవెల్ గెలిచారు, 3 లైఫ్ లైన్స్ మీది. 2 లైఫ్ లైన్స్ మాత్రం సెకండ్ లెవెల్ యూజ్ చేయొచ్చు. లాస్ట్ ఒక లైఫ్ లైన్ మాత్రం జాక్ పాట్ రౌండ్ 10 lakhs ఆడేటప్పుడు మీరు విన్ అయితేనే. ఓకే, ఈ సెకండ్ లెవెల్ లో మీరు 3 lakhs సంపాదించు. ఫస్ట్ లెవెల్ 1 lakh, సెకండ్ లెవెల్ 3 lakh. కానీ ఈ 2 games వచ్చి 1 versus 1 ఆడతారు. ఓకే, సెపరేట్ గా ఆడరు. 1 versus 1 ఆడతారు. చూద్దామా నెక్స్ట్ 2 games ఏంటి? లెట్స్ ఎంటర్ ది సెకండ్ లెవెల్. ఇప్పుడు లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. లెవెల్ 2 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉంటాయి. 2 games ఉంటాయి, 1 versus 1 అట్ ఎ టైం ఇద్దరు వచ్చి ఆడతారు. గెలిస్తే మీది. టోటల్ క్యాల్కులేషన్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ క్యాల్కులేట్ చేసి ఈ 2 levels లో ఎవరు లీడ్ తీసుకుంటారో వాళ్ళు ఉంటారు. లీడ్ తీసుకొని వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. టూ లైఫ్ లైన్స్ ఉంటాయి ఇందులో. ఐ మీన్ మొత్తం మీకున్న 3 లైఫ్ లైన్స్, బట్ 2 లైఫ్ లైన్స్ మాత్రమే ఈ సెకండ్ లెవెల్ లో వాడాలి. అది కూడా వాడవు. ఆ 2 లైఫ్ లైన్స్ ఏంటి తెలుసా? ఒకటి చేంజ్ ద ప్లేయర్, అంటే ఒకరు వచ్చి ఒక అటెంప్ట్ లో సరిగ్గా ఆడకపోతే జాకీ గారు మీరు డిసైడ్ చేసుకుని ఇంకొకరిని పంపించచ్చు. దట్ ఈస్ 2 attempts ఉంటే. ఇంకొక లైఫ్ లైన్ ఏంటంటే సింప్లిఫై ద గేమ్, అంటే మీరు గేమ్ ని ఈజీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో మన హస్బెండ్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? పవన్. వైఫ్ సైడ్ నుంచి సుష్మా. కమాన్. బ్లాస్ట్. ఓకే, పవన్ అండ్ సుష్మా. బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్. హలో, కానీ ఇలా ఫైట్ చేసుకోకూడదు. కానీ మీరు టైం బిగిన్ అనగానే మీ చేతిలోంచి బలూన్ తీసుకుని ఇలా 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 ఆడుతూ ఈ బాస్కెట్ లో వెళ్ళాలి. ఎవరు తొందరగా ఆ బలూన్ ని బ్లాస్ట్ చేస్తారో, ఎక్కువ ఎవరు బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకే, సో 2 కలర్స్ ఉన్నాయి. రెడ్. ఓకే, సుష్మా రెడ్, బ్లూ మ్యాచింగ్. అందుకనే ఇచ్చా. ఓకేనా? సో రెడ్ అండ్ బ్లూ ఎక్కువ బలూన్స్ బ్లాస్ట్ చేయండి. విన్నర్ మీరే కాండి. హార్న్ రాగానే మీ టైం స్టార్ట్ అవుతుంది. ఎనీవేస్ ద బలూన్ గేమ్ బిగిన్స్ ఇన్ 3, 2, 1 go. Very good, Sushma. Okay.
Okay, come on, go. Sushma, very good, Sushma. Go, next. Come on, Sushma. Oh, very good. Very good, Sushma, very good. Very good, Bo. Come on. Come on, Sushma. Time is still running. Go. Pawan and Yes, Sushma. one point. Very good. ఒక్క point కానీ ఎడా? ఇక్కడ సుష్మా బ్లాస్ట్ చేసింది 6 బలూన్స్. కానీ పవన్ ఎన్ని బ్లాస్ట్ చేశాడు? 6 Five. -1. Come to the party, come on, sweetie. Join them and beauty. Everybody, them mirado. Kalam kayane, come to come colorful, chikati dati. మొత్తానికి లేడీస్ బ్లాస్టింగ్ లో నంబర్ 1 ప్రూవ్ చేశారబ్బా. Yes, we are the bombshells. Let us see the last game in level 2. ఈ గేమ్ రింగ రే. వెరీ సింపుల్. ఒక టీం నుంచి ఇద్దరు వస్తారు, ఇటు నుంచి ఇద్దరు వస్తారు. మీకు యాక్చువల్ ఒకరి నడుముకి హుక్ పెడతాం, ఇంకొకరు రింగ్ ని వేస్తుండాలి. 2 minutes లో ఎన్ని రింగ్స్ వేస్తారో విన్నర్ అక్కడ డిసైడ్. సో ఎనీవేస్ జాకీ గారు, మీ సైడ్ నుంచి వస్తున్న ఇద్దరు ఎవరు మీ ఇద్దరు ఎవరు వస్తున్నారు? ప్రియా అండ్ అంజలి, ప్లీజ్ వెల్కమ్. యా ఓకే, ప్రియా అండ్ అంజలి ఇటు సైడ్ నుంచి, అండ్ ఇటు సైడ్ నుంచి లైఫ్ లైన్స్ ఏంటి మాకున్నవి? యూ కెన్ యూజ్ ద లైఫ్ లైన్. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి, యూ కెన్ యూజ్ ద లైఫ్ లైన్. కానీ ఇప్పుడు మీకు చెప్పాలి ఏ లైఫ్ లైన్స్ యూజ్ చేస్తారు అని. ఏం చేద్దాం? చేంజ్ ద ప్లేయర్ అండ్ దెన్ సింప్లిఫై ద గేమ్. చేంజ్ ద ప్లేయర్. వాళ్ళు సరిపోతారు కదా. సింప్లిఫై ద గేమ్ అంటే డిస్టెన్స్ కావాలంటే తగ్గించొచ్చు మేము. ఓకే, అంతే. ఏదైనా ఒకటే పోయా. రెడీగా ఉన్నాం. అంటే రింగ్ లేకుండానే తగిలించేసుకో. ఓ పక్కన చేసేస్తారే. లైఫ్ లైన్ తో వాళ్ళు గెలుస్తారా, వితౌట్ లైఫ్ లైన్ మనం గెలుస్తామా? బస్తీ మే సవాల్. ఓకే కమ్ ఆన్, బస్తీ మే అబ్బా సవాల్. ఊలలా బాయ్స్ కి ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ వచ్చేసింది. గేమ్ ని సింప్లిఫై చేసుకున్నారు. ఒక 1 feet ముందుకేసారు. 1 feet అంటే 3 feet లో వచ్చేసారు. వెనకాలండి. మీ ఊర్లో ఇది 3 feet లా? మా ఊర్లో అలాగే అంటారు. కొంచెం అది అడ్వాంటేజ్ ఇస్ అన్ అడ్వాంటేజ్. ఎనీవేస్ రింగ రే. ద గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. Come on, be careful. కొద్దిగా ప్రెషర్ యూజ్ చేయి అంజలి. ఇటు ప్రియా. యా. Oh, very close అంజలి. Come on. Yeah. Oh. వంగు. Proper గా. అంజలి. Get the ring. Come on, get it. Hey. ఒక్కటి అంజలి. ప్రియా. Get it. Leading లో ఉన్నారు. ఒక్కడే ఓట్ పండి. అయిపోయింది. Come on, అంజలి. Come on, అంజలి.
కి లైనేసా కొంచెం తెక్కని వదిలేసా ఆ బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ కంట్రీకేమో వీటేసా కొంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపు లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సో నో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఎక్కన్న బాడీ గాడ్ I'm a naughty girl I'm a naughty girl I'm a naughty girl ఒక్కసారి తొడగొట్టు చిన్నా. నువ్వు కాదు, నీకు అర్హత లేదు. హలో నేను ఫస్ట్ నుంచి కూడా అమ్మాయిల సపోర్టరే. ఆయన గెలిచే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. గెలిచే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. You are too good. వైఫ్స్ కి డెఫినెట్ సపోర్ట్ చేయాల్సిందే అండి. అందులో లేదు, అక్కడ నేను ఫస్ట్ నుంచి లేదు. ఫుల్ నెంబర్ 1 ఊసరవిల్లి. అది మీ ఆయన గారే రాశారు కదా. బట్ నీలాంటి వాళ్ళని చూస్తే. ఐ షుడ్ గివ్ ఇట్ టు అంజలి అండ్ ప్రియా. ఆసమ్. వెరీ గుడ్. సీరియస్లీ అంజలి, ఇప్పటి వరకు నాకు ఎక్కువ టెన్షన్ వచ్చిన గేమ్ ఇది. ఎందుకంటే అసలు ఫస్ట్ హాఫ్ లో పడలేదు మీకు. లాస్ట్ 10 seconds లో 2 రింగ్స్ పడ్డాం. అండ్ పాపా రవి భలే కష్టపడ్డారు యాక్చువల్లీ. దీన్ని బట్టి ఏం అర్థమైంది? అబ్బాయిలకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా ఎంత ఈజీ ప్రతి దాంట్లోనే అడ్వాంటేజ్ తీసుకోవడమే. రండి సార్ ఈ డిబేట్ ఇక్కడ జరగాల్సిందే. కష్టపడినా ఇష్టపడినా ఫైనల్లీ ఎంట్రీ ఇస్తుంది మీరే. ఓకే, ఫైనల్లీ ఈ 3 లక్షలు హస్బెండ్ చేతుల ద్వారా మీకు క్యాప్టెన్ ఇవ్వండి. ఇక్కడేమో హ్యాపీగా ఉన్నారు, కానీ ఇక్కడ ఒక విషయం నేను చెప్పాల్సిందే. నాకు బాధగా ఉంది. కాంట్ హెల్ప్ ఇట్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈ గేమ్ నుంచి నిష్క్రమిస్తున్నా. హస్బెండ్స్ ఎలిమినేట్ అవుతున్నారు. కానీ మీ దగ్గర 1 lakh ఉంది. అది గ్రేట్ విషయం కదా. పార్టీ చేసుకోండి, పండగ ఇప్పుడు చేసుకోండి. నా కోసం మీరు చీర్ లీడర్స్ అవ్వాలి. ఎందుకంటే ఎంత ఆనందమో. ఎందుకంటే చీర్ లీడర్స్ కదా. ఒక ఐటమ్ ప్లే చేయండి. వాళ్ళ అమ్మాయిలాగా చాలా సెక్సీగా డాన్స్ చేయాలంట. నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ మదరాసి రబ్బరు బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా ఇక నా పక్కని జోడి కుదిరిందమ్మా ఎహరాయే కేసీ బలి గుమ్మ జంక్షన్ లో వై జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతాన కల్లో ఒక పెద్ద ఓ వేసుకోండి నకుల్కి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ జాకీ గారు for being part of it. Pawan, thank you so much. జెన్యూన్ గా సపోర్ట్ చేయండి వైఫ్ కి. ఇంకా Thank you so much, man. Okay, thank you, sir. You can sit and enjoy, sir. Next round, jackpot round entry ఇస్తున్నారు. 10 lakh rupees సంపాదించుకోవచ్చు. Are you ready? Yes. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ డబ్బులన్నీ మీరు మాకు ఇచ్చేయాలి. Yeah. అది ఆడాలంటే. లేదు మాకు డబ్బులు చాలు అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ అండ్ With the game. We'll decide. యా. ఏం కాదు, ఇంతవరకు వచ్చాము. వాళ్ళు తొండి చేసినప్పుడే want to play. అది దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఎ వుమన్. Captain, yeah. Oh, let us see
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాక్పాట్ గేమ్ ఏంటి? 10 లక్షల జాక్పాట్ గేమ్ చూపించండి. థండర్ బాల్. ఈ టాస్క్ లో మీ ముందు 1000 రెడ్ బాల్స్, ఒక వైట్ బాల్ ఉన్న కంటైనర్ ఉంటుంది. హార్న్ వినపడగానే కంటైనర్ నుండి బాల్స్ ని రిలీజ్ చేస్తాం. పడుతున్న బాల్స్ ఫోర్స్ నుంచి తట్టుకొని వైట్ బాల్ ని మాత్రమే మీరు పట్టుకోవాలి. ఈ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మీకు 2 అటెంప్ట్స్. ఒకే బాల్ వైట్ ఉంటుంది, 1000 బాల్స్ రెడ్ ఉంటుంది. దాంట్లో అవి వన్స్ రిలీజ్ చేయగానే అన్ని బాల్స్ లో క్యాచ్ చేస్తూ ఫైనల్లీ మీ చేతికి వైట్ బాల్ దొరకాలి. చాలా ఫాస్ట్ గా పడతాయి అవి. 150 miles per hour. యు ఆర్ కమిటెడ్ కాబట్టి ఈ జాక్పాట్ రౌండ్ ఆడాల్సిందే, ఆడి గెలవాల్సిందే. ఒక చిన్న స్ట్రాటజీ చెప్పనా మీకు, ఎవరికి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉందో వాళ్ళు ఆడితే ఈ గేమ్ డెఫినెట్లీ గెలుస్తుంది. ఫ్లెక్సిబిలిటీకి మారిపోయారు. హలో ఇందాక నుంచి ఎంత కష్టపడి ఆడుతుంటే మళ్ళీ ఫ్లెక్సిబుల్ ఓకే, ఎనీవేస్ కెప్టెన్ గారు మీరే డిసైడ్ చేయండి ఈ జాక్పాట్ రౌండ్ ఎవరు ఆడతారు. ఆవిడే ఆడతారు. ఆడతారు. ఓకే, నేనే అంటుంది. ఓడితే హరిత గారు అకౌంట్ నుంచి డబ్బులు ఇస్తారు. మాకు గెలిచినా ఆనందమే, డబ్బులు వస్తుంది. ఓడిపోయినా మేము ఆనందం కదా, వాళ్ళ ఆనందమే మా ఓన్లీ లాస్ట్ గేమ్ 10 lakh rupees, 1 contestant. చూద్దాం ఎలా ఆడతారని. జాక్పాట్ థండర్ బాల్ సెటప్ ప్లీజ్. A big round of applause for Harita Garu for this jackpot round moment. And the time starts in 3, 2, 1, go! జస్ట్ మిస్. పట్టుకుపోయారు, మిస్ అయిపోయింది. యాక్చువల్లీ మీ చేతిలోంచి స్లిప్ అయింది బాల్. బట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఇంకా లాస్ట్ గేమ్ ఉంది, దట్ ఇస్ ది ఎండ్. ఓకేనా? మళ్ళీ మిస్ అయితే 0, గెలిస్తే 10 లక్షలు. పాపం వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ముఖం చూడండి పాపం. The last and final jackpot round game starts in 3, 2, 1, go! వెళ్ళిపోయింది, అది పడిపోయి వెళ్ళిపోయింది కూడా. అయ్యో! టోటలీ హస్బెండ్ టీమ్ సంపాదించుకుంది 1 lakh రూపీస్ సంపాదించుకున్నారు. అది ఎనీవేస్ అది మీరు షేర్ చేసుకుంటారో పెట్టుకుంటారో. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియల్లీ, ఈ డిబేట్ స్టార్ట్ చేస్తే ఇలా వెళ్తూనే ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఇంతకంటే ఎంటర్టైన్మెంట్ మళ్ళీ మేము ముందుంటాం. Until then, take care. Good See night. you. Bye-bye. Good night. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta, weekly okka Valentine's Day.